గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ కూడా ప్రభుత్వకు ఉన్న రాజకీయ పార్టీల ఎజెండాలు వేరేగా ఉంటాయి కాబట్టి మీ ఎజెండాకి వాళ్ళ ఎజెండాకి ఎక్కడ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా వెళ్తారు? అగ్రనాయకత్వం కూడా ఇవాళ వచ్చి స్వచ్ఛందంగా సరెండర్ అవుతున్నారంటే సాయుధ పోరాటం అనేది మన భారతదేశంలో ఘోరంగా విఫలమైందనే మనం చెప్పవచ్చు. వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై కాక మేము ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా మేము మళ్ళీ ప్రజల కోసమే పోరాటం చేస్తామని చెప్పేసి మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు వచ్చారు, మీరు ఏం చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు వాళ్ళు రియల్గా కమ్యూనిస్టులు అయితే కాదండి. ఆ సరెండర్ వేదిక మీద నుంచి మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి రాజకీయ క్షేత్రంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆచరణకు సంబంధించిన లోపాలు, అనేక మంది అమరులు కార్చినటువంటి రక్తతర్పణ, దానికి సంబంధించిన ఆ త్యాగాల వైఫల్యత గురించి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లు మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 100% దేవ్జీ లాంటి వాళ్ళు బాధ్యత వహించాల్సింది. ఎందుకు అంటే ఒకవేళ ఈ సాయుధ పోరాటం కరెక్ట్ కాదనుకున్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ ఆశన గారి నిర్ణయం తీసుకున్నప్పుడు దాంతోనే కనుక మీరు ఏకీభవించినట్లయితే కనీసం కొన్ని వందల మంది ప్రాణాలతో బ్రతికుండే వాళ్ళు కదా. మొదటి దశలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఇప్పుడున్నటువంటి అగ్రనాయకత్వాన్ని కూడా లేదని మనం చెప్పొచ్చు. అంటే ఒకటేందంటే తీసుకోవడం తప్పని నేను అనట్లేదు. అంటే ఇంతకు ముందు అమరత్వం చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు పార్టీలో ఉండి కూడా మీరు చూసుకోలేదు కదా. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? మీకున్న సిద్ధాంతాలకి చంపుకొని మనసు చంపుకొని ఇందులో నిలబడగల శక్తి ఉందంటారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవ్జీ గారు పార్టీ పెట్టి నేను నడిపిస్తాను అంటున్నాడు. ఆయనకి ఇప్పుడు 1 కోటో 2 కోట్లో రివార్డ్ అమౌంట్ ఉంది, ఆయనకి ఇస్తారు. ఆ 1 కోటి 2 కోట్లు పెట్టి నడపగలుగుతాడా? రాజకీయ పార్టీలో వీళ్ళని చేర్చుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ ఇది నేను చెప్తున్నాను కదా. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే రాజీ పడరు వీళ్ళు. అయ్యా అప్ప అని వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి స్వభావం వీళ్ళది కాదు. ఎందుకంటే డామినేటింగ్ నేచర్ వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయమంటారు? ప్రజలకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఈ 3 విషయాల మీద సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా పనిచేసి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ కూడా ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వస్తున్నారు. వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటున్నారు. అయితే ఇప్పుడే రాజకీయ పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలో చేరి చేస్తారా, లేదు మాజీలందరూ కలిపి ఒక పార్టీ పెట్టి వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ టెక్ మధు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే అన్న. దాదాపు ఒక 3-4 నెలల నుంచి దండకారం ఇంచుమించు ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. దండకారం ఉన్న తెలంగాణ సంబంధించిన వాళ్ళతో పాటు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ మావోయిస్టులు అందరూ కూడా ఇటు 3 రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్పందిస్తున్నాయి. కొంతమంది అక్కడ సరెండర్ అవుతున్నారు, కొంతమంది ఇక్కడ సరెండర్ అవుతున్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే డైలాగ్ ఏంటంటే మేము ఖచ్చితంగా మీ అనుకున్న లక్ష్యానికి దగ్గరికి వెళ్తాం, ప్రజాక్షేత్రంలో వెళ్తాం, ప్రజలకి ఇప్పుడున్న సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ కలిపి మీరు ఆల్రెడీ ఎప్పుడో వచ్చారు కాబట్టి మీరు ఒక మంచి బాటలో వెళ్తున్నారు. వీళ్ళందరితో కలిపి ఒక పార్టీ పెట్టి వెళ్తారా, లేదు ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరి వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధిస్తారా? ఇప్పటికి ఉన్న రాజకీయ పార్టీల ఎజెండాలు వేరేగా ఉంటాయి కాబట్టి మీ ఎజెండాకి వాళ్ళ ఎజెండాకి ఎక్కడ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా వెళ్తారు? మీ విశ్లేషణ అన్న, ఇక్కడ మనము కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ ఐడియాలజీ అనేది పూర్తిగా భారత రాజ్యాంగానికి భిన్నమైంది అది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా బ్రతకటానికి, ఎవరైనా రాజకీయాలు చేయటానికి, ఎవరైనా స్వేచ్ఛగా ఉండటానికి హక్కులు కల్పించబడి ఉన్నాయి. ఆ విధంగా మనం చూసినప్పుడు మావోయిస్టులు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ మామూలు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తానంటే మనము హర్షించదగిన విషయమే, వాళ్ళను ఆహ్వానించాలి కూడా. ఎందుకంటే సాయుధ పోరాటం అనేది ఫెయిల్ అయినటువంటి ఒక సిద్ధాంతం అవగాహన అది. ఎందుకంటే 50 ఏళ్ళ ఆచరణ మనకు అదే చూపిస్తుంది. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం కూడా అది ఫెయిల్ కానప్పటికీ
వాళ్ళు విరమించారు, స్వచ్ఛందంగా దాన్ని విరమించేసి పార్లమెంటు పంతాలో అప్పుడు వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడు కామ్రేడ్ చారు మజుందారు నాయకత్వంలో సాయుధ పోరాటం చేయాలని ఎప్పుడైతే అనుకున్నారో, నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాల్లో కూడా అది నష్టపోయింది. ఆ తర్వాత జగిత్యాల జైత్ర యాత్ర నుంచి మొదలైనటువంటి, అంటే 1980లో మొదలైనటువంటి పీపుల్స్ వార్ పార్టీ క్రమంగా ఆర్గనైజర్ల స్థాయి నుంచి దళాలు ఫామ్ చేయడము, మిలిటరీ ప్లాటూన్లను ఫామ్ చేయడము, పిఎల్జీలను ఫామ్ చేయడం, కంపెనీలను ఫామ్ చేయడము, ఒక సైన్యం రూపం తీసుకొని ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునే విధంగా తన యొక్క శక్తుల్ని బలోపేతం చేసుకున్నది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వము సీరియస్గా తీసుకొని ఒక డెడ్లైన్ విధించి దాడులు చేయడం మొదలుపెట్టిందో, ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడింది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతున్న విషయం. అది ఈ క్రమంలోనే మార్చి 31 వరకు సరెండర్ కాకపోతే ఇక మనం బ్రతకమేమో అన్న ఒక ఆలోచన నుంచి అగ్రనాయకత్వం కూడా ఇవాళ వచ్చి స్వచ్ఛందంగా సరెండర్ అవుతున్నారంటే సాయుధ పోరాటం అనేది మన భారతదేశంలో ఘోరంగా విఫలమైందనే మనం చెప్పవచ్చు మనం. ఓకే. కాబట్టి ఆ విఫలతలో నుంచే వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై కాక, మేము ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా మేము మళ్ళీ ప్రజల కోసమే పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉంటే సంతోషమే. వాళ్ళు ప్రతి ఒక్కరూ బహిరంగ రాజకీయాల్లో పాల్గొంటే మనము వాళ్ళను ఆహ్వానించాలి సార్. మానసికంగా వాళ్ళను మనం సపోర్ట్ చేయడం మంచిదే. కాకపోతే నాలాంటి వాళ్ళు వాళ్ళతోని కలిసి పనిచేస్తారా అంటే, నాలాంటి వాడైతే వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను. కాబట్టి నాకు ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే కొంచెం దూరమే నేను. కాబట్టి వాళ్ళు వెళ్తానంటే వెల్కమ్ చెప్పవచ్చు, వాళ్ళను మనం సపోర్ట్ చేయొచ్చు కూడా. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీలు చేరతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, వాళ్ళందరూ రావడం అనేది వాళ్ళైతే త్యాగాలు చేశారు. కుటుంబాలు దూరంగా ఉండి వాళ్ళకు మొత్తం యవ్వనమంతా పార్టీకి ఇచ్చి సగం మొత్తం అయిపోయినట్లు చెప్పొచ్చు ఒక విధంగా, తల్లిదండ్రులు దూరంగా ఉండేవని. ఇప్పుడు అటువంటి వాళ్ళు బయటికి వస్తుంటే, మీలాంటి వారు కానీ మరికొంతమంది ఆహ్వానిస్తుంటే, మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు వచ్చారు, మీరేం చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటి పేరు సహా మార్చి మాట్లాడడం, వాడి బాడీ షేపింగ్ కూడా కామెంట్ చేయడం, ఇటువంటి మనం ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళ జీవితాంతం అక్కడే ఉండిపోవాలా? అంటే అక్కడ అమరులైతే వీళ్ళందరూ ఒక పాటలు పాడి వాళ్ళకు ఒక సెల్యూట్ చేస్తారు, అంతేనా? అది దుర్మార్గం అండి. అసలు వాళ్ళు రియల్గా కమ్యూనిస్టులు అయితే కాదండి. వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళైతే వాళ్ళు కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతం వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు గుడ్డిగా సాయుధ పోరాటం చేయాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. దానికి ఎత్తుగడలు, అంటే రకరకాల ఎత్తుగడలు అవలంబించాలనేది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం చెప్తుంది. ఎన్నికలు అనేది అదొక ఎత్తుగడ. అది అంటే లక్ష్యాన్ని చేరుకోవడం కోసము అవలంబించేటువంటి ఎత్తుగడలలో అది ఒక భాగము. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఒక భాగం. అది అలాగంటే నేపాల్లో ప్రచండ నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళేసి అత్యధికమైనటువంటి పార్లమెంటు సీట్లు అది గెలుచుకొని ప్రభుత్వాన్ని చేపట్టింది. సరే, ఇప్పుడు అది ఫెయిల్ అయింది అంటే అక్కడ రాజకీయ లోపం ఉంది, అంటే నాయకత్వ లోపం. అది ఆ నాయకత్వ లోపం వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ భారతదేశంలో అట్లనే ఫెయిల్ అవుతారని మనము అనడం తప్పు. అది అయితే ఇక్కడ సాయుధ పోరాటం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రూపం తీసుకున్నారు. అది ఫెయిల్ అనేది మనకు 2 సార్లు 3 సార్లు అర్థమైంది. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు క్లారిటీగా అర్థమైంది, నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటంలో క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో దండకారణ్యంలో ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటంలో కూడా మనం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక భారతదేశంలో సాయుధ పోరాటానికి ఇంకా అవకాశాలు లేవు అనేది వెరీ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏముంది ఇప్పుడు అంటే పార్లమెంటు పంతంలో వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేనే లేదు. ఒకవేళ అది ఉన్నది అని ఎవరన్నా అంటే వాళ్ళు దేశద్రోహుల కింద మనం వాళ్ళను వెరీ క్లారిటీగా చెప్పవచ్చు. వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సాయుధ పోరాటానికి అవకాశాలు ఉన్నాయని మాట్లాడితే ఈ దేశానికి ద్రోహుల కింద మనం లెక్కగట్టి మనం మాట్లాడవచ్చు. కరెక్ట్. అది ఆలస్యంగానే గుర్తించిన కొంతమంది సెంట్రల్ కమిటీ వాళ్ళు, ఐడియాలజీ ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలతో కలుస్తాం అనడం తప్పేం కాదు. కానీ అది స్వాగతించాల్సింది పోయి కొంతమంది విమర్శించి
వాళ్ళని అక్కడే ఉండడం, వాళ్ళు విప్ర ద్రోహులని, దేశ ద్రోహులని పెద్ద పెద్ద మాటలు చెప్పడం, వాళ్ళ ఇంటి పేర్లని డ్యామేజ్ చేయడం, ఇటువంటివి మనం అది తప్పండి. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతకాలని మనం కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అట్లాంటి హక్కులు కల్పిస్తుంది. కాబట్టి ఇవాళ మల్లోజుల గారు, తర్వాత ఆశన్న వీళ్ళందరూ సాయుధంగానే వాళ్ళు సరెండర్ అయ్యారు. అంటే ఒక రకంగా సరెండర్ అని అనకూడదు మనం అది. వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించి అక్కడ జరుగుతున్న లోపాలను కూడా ప్రజలకు చెప్పి, క్షమాపణ చెప్పి వాళ్ళు బయటికొచ్చారు. అవును. అటువంటప్పుడు అటువంటి వాళ్ళను ఇంటి పేరు పెట్టి, తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్స్ మీద కామెంట్ చేయడం అనేది అది దుర్మార్గమైనది. అది అలా చేయకూడదు. ఇవాళ కూడా కొంతమంది దేవ్జీ లాంటి వాళ్ళు సరెండర్ అయ్యారు. వాళ్ళను కూడా మనం తక్కువ చూపేం చూడట్లేదు. సరెండర్ అవ్వడాన్ని ప్రతి ఒక్కరూ మనము ఆహ్వానించాలి. వాళ్ళను మనము ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇవాళ దేవ్జీ కూడా వచ్చేసి రాజకీయాలు చేస్తానంటుండు. చేయండి, ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు. కానీ ప్రజలకు ఇంతవరకు నువ్వు చేసిన ఆచరణకు సంబంధించిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ఏవైతే లోపాలు ఉన్నాయో ప్రజలకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అక్కడ మనం నష్టం చేసి ఉంటే, ఈ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించి ఉంటే నిర్బంధంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దేవ్జీ లాంటి వాళ్ళు బయటికి వచ్చి కూడా అటువంటి విషయాల మీద వాళ్ళు క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చేసిన ఆచరణలో జరిగిన లోపాల గురించి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు తిరస్కరించారు. విలేకరులు చాలామంది కూడా వాళ్ళని అడిగారు, సరే మీరు రావడానికి కారణం ఏంటంటే ఇది సందర్భం కాదన్నారు తప్ప ఎందుకు వచ్చారు. అనారోగ్యం అనేది ఒక సాకు మాత్రమేనండి. ఎందుకంటే మేము నిన్న సీఎం గారితో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళ యొక్క వెళ్తున్న క్రమం కానీ ఇవన్నీ మనము చూసినప్పుడు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టు లేరు. అనారోగ్యంగా బండి ప్రకాష్ గారు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యశోదలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఆయనది అనారోగ్యం అది. ఇప్పుడు వీళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టున్నారా? చాలా హెల్తీగా ఉన్నారు. కాబట్టి అనారోగ్యం అనేది అది నాకు కుంటి సాకు లాగానే నాకు అనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, హాస్పిటల్లో ఉండు, ఇంకొకరిని కామెంట్ చేయకండి. మీరు ఇంతకుముందు మనము మల్లోజుల గారు బయటికి వస్తున్న క్రమంలో సాయుధ పోరాటం విరమిస్తున్నామని ఎప్పుడైతే వాళ్ళు ప్రకటన చేశారో, ఈ దేవ్జీ గారు లాంటి వాళ్ళు వీళ్ళు అక్కడ ఉండేసే వాళ్ళని ఆయుధాలు స్వాధీనం చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి ఒక కాల్ఫర్ చేశారు. వాళ్ళు ఆయుధాలు బహిరంగంగా ప్రకటించారు. వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు. అప్పుడు దేవ్జీ గారు లోపలనే ఉన్నారు. తర్వాత రాజిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళు ఉండేసి వాళ్ళు అంత సీరియస్గా వ్యతిరేకించినటువంటి అగ్రనాయకత్వము ఇవాళ మార్చి 31 రాగానే ఆ భయానికి గురయ్యో ఎందుకో మొత్తం పరుగుల మీద వచ్చేసి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వెంటనే ఆ సరెండర్ వేదిక మీద నుంచి మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి, రాజకీయ క్షేత్రంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆచరణకు సంబంధించిన లోపాలు, అనేక మంది అమరులు కార్చినటువంటి రక్తతర్పణ, దానికి సంబంధించిన ఆ త్యాగాల వైఫల్యత గురించి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. కనీసం ప్రజలకు మేము ఇంతకాలం 40 ఏళ్ళుగా ఒక ఉద్యమాన్ని కొనసాగించాము, ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి కూడా ఒక పదాన్ని వాళ్ళు ప్రజలకు చెప్పలేకపోయారు. వాళ్ళు దేవ్జీ బయటకు రావడం మనం వెల్కమ్ చెప్తాం. కానీ ఆయనతో పాటు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురాకుండా కొంతమంది తీసుకురావడం పట్ల మిగతా వాళ్ళు ఈయన కాల్ చేయలేదని కొంతమంది ఇంకా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 100% దేవ్జీ లాంటి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అంటే నీతో పాటు ఉన్న వాళ్ళను రక్షించుకోలేనటువంటి వాడివి నువ్వు బయటికి వచ్చేసి రాజకీయ క్షేత్రంలో నీతో ఉన్న సహచరులను నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు ఇవాళ మల్లోజుల కానీ లేదు ఆశన లాంటి వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకొని వాళ్ళు ఇవాళ బయటకు వచ్చారు. వాళ్ళు ఆయుధాలు తీసుకొని వచ్చారు. సరే, ఆయుధాలు తీసుకురావడము కరెక్టా తప్ప అనేది అది పక్కకు పెట్టినట్లయితే వాళ్ళతో ఉన్న సహచరులను అయితే వాళ్ళు కాపాడుకున్నారు కదా. ఇవాళ దేవ్జీ గారు కానీ, లేకంటే మన రాజారెడ్డి గారు కానీ, తర్వాత నరసింహారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా బయటికి దామోదర్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సహచరులను అక్కడనే వదిలిపెట్టి వచ్చారు. వీటికి వచ్చి మేము ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తామంటున్నారు. ఏరి నీ సహచరుల గణమంతా ఎక్కడున్నారు? ఎవరితో రాజకీయాలు చేస్తావు? నీతో పాటు నిన్నటి వరకు భుజం కలిపి ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నీ సహచరులను అక్కడనే వదిలేసి, అక్కడ నిర్బంధంలో వదిలేసి, ఒక చక్రబంధంలో వాళ్ళను బంధించి మీరు బయటికి వచ్చేసి రాజకీయాలు చేస్తారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది
దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంతకాలం చేసిన సాయుధ పోరాటం ఎందుకు విరమిస్తున్నారనే దాని విషయంలో చెప్పాలి. ఒకవేళ అనారోగ్యమే కారణం అయితే సాయుధ పోరాటం అది కరెక్టా కాదనేది కూడా నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లోపల ఉన్న వాళ్లకు నీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటువైపు ప్రయాణిస్తే మంచిదో నువ్వు వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు కాంగ్రెస్ జరిపి మావోయిస్ట్ పార్టీని సెక్రటరీ ఎన్నుకోకపోవచ్చు, కానీ ప్రజలందరూ ఆల్టర్నేటివ్ సెక్రటరీ అని చెప్పేసి ప్రజల భావన ఉంది. నీకు తెలియకుండానే నిన్ను ప్రజలు ఒక గొప్ప నాయకునిగా నిన్ను వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు అటువంటి అప్పుడు నీకు ఆ బాధ్యత ఉంది నీకు అది. కానీ ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత దేవ్జీ గారికి ఉంటుంది. ఆయన చెప్పాలి, ఆయన అగ్రనాయకుడు ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం బాధ్యత పడకుండా మేము బయటకు వచ్చి రాజకీయాలు చేస్తామంటే దీన్ని ఎవరు అది అంత అంటే దీని వెనక ఈ మర్మం ఏముందనేది మనకు క్లారిటీ అంటే ప్రజల్లో వచ్చే మార్పుని సమస్యలను అవగాహన చేసుకుని ఇప్పుడు కొంతకాలం బయటకు వచ్చారనుకుందాం. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధంలో వాళ్ళు చెప్తారు యుద్ధం అని, ఇటువైపు మావోయిస్టులు సానుభూతి పనులు చనిపోయారు, అటు పోలీసులు చనిపోయారు, అటు ఇటు మధ్యలో నలిపిన ఆదివాసులు చనిపోయారు. వీళ్ళ చావుకి వీళ్ళు చేసిన ప్రాణత్యాగానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నాయకత్వం బాధ్యత వహించాలండి. మావోయిస్ట్ పార్టీలు ఉన్నటువంటి అగ్రనాయకత్వమే దీనికి బాధ్యత వహించాలి. మరి ఆ కుటుంబాలన్నీ అనాథలైనట్లే కదా. 100% డబ్బులు ఇస్తారు కానీ మిగతా మావోయిస్టులకి ఒక్కటండి, నా వెనుకున్న సహచరులను నేను కాపాడుకోలేకపోతే ఆ యుద్ధంలో నేను ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి నీ సహచరులను నువ్వు విస్మరించినవా, నీ సౌఖ్యాన్ని నువ్వు చూసుకుంటున్నావా? ఇక్కడ నువ్వు బయటికి అనారోగ్యం పాటు వచ్చినప్పుడు నీ సహచరుల పరిస్థితి ఏంటి? అక్కడ నీకు మాత్రమే అనారోగ్యం ఉందా? ఇంకా ఎవరికి అనారోగ్యం లేదా? అందరికీ ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు ఇంతటి తీవ్ర నిర్బంధంలో సాయుధ పోరాటాన్ని మనం కొనసాగించగలుగుతామా, కొనసాగించలేమా? అదొక క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే అదొక ఇవాళ మార్చి 31 వస్తుంది, నువ్వు ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక 6 నెలల ముందో, ఒక సంవత్సరం ముందో ఎందుకు రాలేదు? అప్పుడు లేదా నీకు అనారోగ్యం? ప్రాణాలు చాలా మిగిలి ఉండేవి కదా. ఒకవేళ ఈ సాయుధ పోరాటం కరెక్ట్ కాదనుకున్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ ఆశన గారి నిర్ణయం తీసుకున్నప్పుడు దాంతోనే కనుక మీరు ఏకీభవించినట్లయితే కనీసం కొన్ని వందల మంది ప్రాణాలతో బ్రతికుండే వాళ్ళు కదా. ఇప్పటికి 600 మంది చనిపోయారు ఖగార్ ఆపరేషన్ వల్ల. వాళ్ళ ప్రాణాలు కాపాడబడేటి కదా. సాధారణంగా ఒక వ్యక్తి మీద రివార్డు ఉందనుకోండి, సరెండర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? వాళ్ళకే ఇస్తారు కదా. అవును, ₹1,00,00,000 అండి, 25 లక్షలు ఎంతైనా ఆ డబ్బుల కోసమే మేము వస్తాం అన్నది అపవాదం అంటారు కొంతమంది మావోయిస్టులు. సరెండర్ అవ్వడానికి కారణం డబ్బుల కోసం కాదని. కానీ నిన్న కొంతమంది నాయకులు సీఎం గారు కలిసి మాది తెలంగాణలో తక్కువ ఉంది, పక్క రాష్ట్రంలో ఎక్కువ ఉంది, దయచేసి అది కంపేర్ చేయండి అని వేడుకోవడం అనేది ఇబ్బందిగా ఉందంటున్నారు కొంతమంది. మీరేమంటారు? ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే మావోయిస్టు పార్టీలో పనిచేసి సరెండర్ అయిన వాళ్ళు నిర్ద్వందంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది తీసుకోలేదు కూడా. ఎందుకంటే మేము నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడానికి వెళ్ళాము, ఆడ పనిచేసాము. ఈరోజు మేము చేయలేకపోతున్నాము, అదే నిస్వార్థంగా మేము బయటికి రావాలని చెప్పి ఆ నిజాయితీతోనే వచ్చి ఉన్నారు. కానీ ఇవాళ నాయకత్వం అంతా కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రివార్డుల కోసము వాళ్ళు విజ్ఞప్తులు చేయడము, వాటి చుట్టూ తిరగడం. అంటే ఆ రాజకీయ చైతన్యం అంటే మొదటి దశలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఇప్పుడున్నటువంటి అగ్రనాయకత్వాన్ని కూడా లేదని మనం చెప్పొచ్చు. అంటే ఒకటేంటంటే తీసుకోవడం తప్పని నేను అనట్లేదు, తీసుకోండి, కానీ ప్రజలకు ఒక బాధ్యత అనేది మీకు ఉంటుంది. అంటే ఇంతకు ముందు అమరత్వం చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు పార్టీలో ఉండి కూడా మీరు చూసుకోలేదు కదా. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? మా ఊరు నుంచి 5గురం వచ్చాం టోటల్గా. మేము 4 చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఇవాళ మీరు ఇంతకాలం పనిచేసి బయటకు వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డులు తీసుకుంటున్నారు. అందులో నుంచి ఇవ్వమని మేమేం చెప్పట్లేదు, కనీసం వాళ్ళ మీద సానుభూతి కూడా లేదు కదా. ఆ సానుభూతి ఏమైంది అసలు? మీరు సరెండర్ ఎంత వచ్చింది? నాకు సరెండర్ అయినప్పుడు అప్పుడు తక్కువ ఉందండి. అప్పుడు 3 లక్షలు ఏముంది నా మీద. అంతే. ఆ 3 లక్షలు చాలా తక్కువ అమౌంట్ అప్పుడు ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంత తీవ్రంగా ఏం లేదు. ఆ 3 లక్షలు నాకు ఇచ్చారు. అది నా వ్యక్తిగత అవసరాలకు ఆ 3 లక్షలు అప్పుడే ఖర్చు అయిపోయింది. అది తర్వాత గవర్నమెంట్ నాకు కొంత ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు,
కానీ 2 acres ఇవ్వగలిగారు వాళ్ళు. హౌస్ సైట్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్ఐబి ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా హౌస్ సైట్ ఇంతవరకు వాళ్ళు మంజూరు చేయలేదండి అది. సరే ఇక తిరిగి విసుగొచ్చి నేను వదిలేశాను నేను దాన్ని. ఎందుకంటే ఇక అడగడం ఎందుకు, మనం ఇస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక వాళ్ళు ఇవ్వనప్పుడు ఎందుకు. కొంతమంది కామెంట్ ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేశారు కదా, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మీద మీరెందుకు ఆధారపడుతున్నారని కూడా కొంతమంది కామెంట్ చేశారు. అంటప్పుడు సరే ఇస్తే ఒకటి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఎవరిది, ప్రజల గవర్నమెంటే కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారపడే మేము బయటకు వచ్చాము. మీరు బయటకు వచ్చేస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, మీరు జనజీవన స్రవంతిలో ఉండి కూడా మీరు ప్రజల కోసం పనిచేయచ్చు అని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. అంటే జనజీవన స్రవంతి అంటున్నారు కదా మీరు, మరి అడవిలో ఉన్న వాళ్ళు జనం కదా. ఇక్కడ ఒకటి కరెక్ట్, అడవిలో ఉన్న వాళ్ళు జనం కాదా అంటే జనమే. అక్కడ జనమే ఉన్నారు, ఇక్కడ జనమే ఉన్నారు. కానీ అక్కడ సాయుధంగా పనిచేసే వాళ్ళము, ఇక్కడ నిరాయుధంగా పనిచేయడం కోసం పిలుస్తున్నారు. అక్కడ ప్రజల్ని, అక్కడ ఈ జనం అనేది ఈ జనంలో ఉంటే నిరాయుధంగా పనిచేయాలి, ఆ జనంలో ఉంటే సాయుధంగా పనిచేయడం. దట్ ఈస్ డిఫరెంట్, ఇంకా వేరేం లేదు. కానీ ఈ జనంలో కొంత స్వార్థం ఉంటుంది, ఆ జనానికి స్వార్థం ఉంటుంది కదా. అంతటా స్వార్థమే ఉందండి. స్వార్థం లేని వాళ్ళు ఎవరూ లేరు అక్కడ కూడా స్వార్థం ఏముంది. ఎవరికి స్వార్థం లేదండి, ఏ ప్రజలకు స్వార్థం లేదు మీరు చెప్పండి. అంటే ఆదివాసులు కదా, వాళ్ళకి ఆదివాసులకు స్వార్థం లేదా? ప్రజలు అంటే వాళ్ళకి స్వార్థమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవడమే కదా, వాళ్ళ కుటుంబమే కదా. ప్రజల కోసం మేము వెళ్ళాం కానీ మా కోసం ప్రజలు రాలేదండి. కానీ మిమ్మల్ని రమ్మని వాళ్ళేం పిలవలేదు కదా. పిలవలేదు, అది అదే కదా మా స్వార్థం, అదే కదా. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన మాకుండి మేము వెళ్ళాము. ఇక్కడ మీరు రాండి మా దగ్గరికి కదా. అదే అన్న నేను చెప్పేది అదే, ప్రజలు మమ్మల్ని పిలవలేదు, అవును మేమే వెళ్ళాము అక్కడికి. అంటే ఇక్కడ నల్లమల్ల ఖాళీ అయింది కాబట్టి చేయమంటున్నారు కాబట్టి ఇంక తప్పని పరిస్థితుల్లో మీరు పట్టలేరు కదా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ప్రజలు మా కోసం మీరు పోరాడండి అని మమ్మల్ని పిలవలేదు. మా వ్యక్తిగతమైనటువంటి కాంక్ష, ప్రజల కోసం ఏదో చేయాలన్న కాంక్షతోని, ప్రజలకు సర్వీస్ చేద్దామన్న కాంక్షతోని మేము వెళ్ళాము. కానీ ప్రజల సంసిద్ధతతోని మాకు సంబంధం లేకుండా మేము వెళ్ళాం కాబట్టి ఇవాళ సాయుధ పోరాటం ఫెయిల్ అయింది. మీరు ఇక్కడ క్లారిటీగా మీరు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు మా కోసం పోరాటం చేయమని ప్రజలు మమ్మల్ని పిలవలేదు, మేమే ప్రజల కోసం వెళ్ళాము. వాళ్ళు పిలుచుంటే వాళ్ళు వేరే రకంగా ఉండేది, అక్కడ వదిలిపెట్టారు. ప్రజల కోసం వాళ్ళే గనక మమ్మల్ని బలంగా గనక పిలిచి ఉంటే, మీ అవసరం మాకుంది అని గనక ఫీల్ అయితే వాళ్ళు వదిలిపెట్టారు. ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ ఇస్తున్నా మీకు. సాల్వాజుడం ఫామ్ కాకముందు మావోయిస్టు పార్టీ యొక్క బలము చాలా స్వల్పమైంది. ఎప్పుడైతే సాల్వాజుడం ఫామ్ అయ్యి అక్కడ ప్రజల మీద దాడులు చేసడం మొదలుపెట్టిందో ఆ టైంలోనే విపరీతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది దండకారణ్యంలో. సాల్వాజుడం రాజ్యాంగబద్ధము కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసిన తర్వాత ప్రజలకు సాల్వాజుడం మీద ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అనేది పోయింది. ఎందుకంటే అంతకుముందు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినాయి. తర్వాత ఈ సాల్వాజుడం ఉన్న వాళ్ళందరూ కూడా డిఆర్జీలో భర్తీ అయ్యి ప్రభుత్వంతో కలిసి మావోయిస్టు పార్టీని మాత్రమే టార్గెట్, అంతకుముందు ప్రజలను టార్గెట్ చేశారు సాల్వాజుడం వాళ్ళు, తర్వాత మావోయిస్టు పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. ఎప్పుడైతే డిఆర్జీ మావోయిస్టుల మీద టార్గెట్ చేసి దాడులు చేయడం మొదలుపెట్టిందో గతం ఇక మావోయిస్టు పార్టీ నష్టాలకు గురవుతూ వచ్చింది. ఈ రోజుకు చివరి దశకు వచ్చింది అది. సో దీని వెనక ఇంత స్టోరీ ఉంది. సో దాదాపు ఖాళీ అయింది అనుకోవచ్చా, ఇంకా ఉన్నారనుకోవచ్చా? ఇంకా 200-300 మంది ఉండొచ్చా అండి. వాళ్ళు కూడా బహుశా ఇంకా చివరి 31st వరకు చూడవచ్చు, మనం వస్తే రావచ్చు, వాళ్ళు బయటికి రావాలనే కోరుకుందాం మనం. చివరిగా చెప్పండి, వాళ్ళందరికీ వచ్చి ఆ పార్టీ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అందరు కలిపి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఎందుకంటే ఇక్కడ ప్రజా జీవితంలోకి వచ్చేసరికి పార్లమెంట్ కానీ ఏ తరహా ఎన్నికైనా సరే డబ్బు ప్రధానంగా ఉంటుంది. డబ్బు లేకుండా ఓటు వేసే రోజులు కనిపించట్లేదు. ఇటువంటి క్రమంలో మీకున్న సిద్ధాంతాలకి మనసు చంపుకొని ఇందులో నిలబడగల శక్తి ఉందంటారా?
కరెక్ట్గా మీరు ఈ టైంలో అడగడం ఇది కరెక్టేనండి. కరెక్ట్ టైంలోనే కరెక్ట్ ప్రశ్నని అడిగారు. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు పెట్టేటువంటి భోజనం తినుకుంటూ, వాళ్ళ మధ్యన ఉనుకుంటూ వాళ్ళని ఆర్గనైజ్ చేశారు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలో ఒక పార్టీని నిర్మించాలంటే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. దాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ రకంగా వస్తాయంటే అది మనకు అందరికీ తెలుసు. మనకు ఎవరైనా పెట్టుబడిదారులో లేకుంటే ఇంకా వేరే వ్యాపారస్తులో వాళ్ళు ఇచ్చేటువంటి చందాల మీద ఆధారపడే ఇక్కడ పార్టీలు మనగడ కొనసాగిస్తున్నాయి. రీసెంట్లీగా మావోయిస్టు పార్టీ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూనే మీతో చేసిన ఇంటర్వ్యూని అన్నాడు, పార్టీ నిధులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఆయన చెప్పారు, మేము లేవీల రూపంలో వసూలు చేస్తాము, కొంతమందికి ట్యాక్సులు వేస్తాము, పార్టీ ఫండ్ పేరు మీద ప్రజల దగ్గర నుంచి కూడా సభ్యత్వ రూపంలో మేము తీసుకుంటాం అన్నారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఏ పార్టీ అయినా అదే పద్ధతిలో ఇక్కడ చేస్తుంది. కాకపోతే అక్కడ డిమాండ్ చేశారు, ఇక్కడ డిమాండ్ చేయరు. అయితే ఇవాళ మావోయిస్టులుగా ఉండి సరెండర్ అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని చేయగలిగిన పరిస్థితి మాత్రము లేదండి. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ, అంటే మీ దగ్గర కదా, వాళ్ళ దగ్గర 6 కోట్లు నగదు 6 కేజీల బంగారం ఉందని వేణుగోపాల్ గారు చెప్పారు కదా. ఒక పార్టీ పెట్టడానికి సరిపోద్ది అనుకోవచ్చు. అది సాయుధంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంది కదా, బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రివార్డుల అమౌంట్ పెట్టుకొని చేయాలి. చేస్తే ఎవరు సిద్ధపడతారు చెప్పండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవ్జీ గారు పార్టీ పెట్టి నేను నడిపిస్తాను అంటున్నాడు. ఆయనకి ఇప్పుడు 1 కోటో 2 కోట్లో రివార్డ్ అమౌంట్ ఉంది, ఆయనకి ఇస్తారు. ఆ 1 కోటి 2 కోట్లు పెట్టి నడపగలుగుతాడా? రాజిరెడ్డి గారు నడుపుతారా? మీకు అడవిలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన భోజనమే మీకు పలహారంగా పరమానంగా తినే రోజులవి. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఆశిస్తారు, మీ వెనక తిరగడానికి కూడా డబ్బులు ఆశిస్తారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే ప్రజల యొక్క స్వార్థాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోతుంది. ఇలా ఆదివాసులు కూడా ఓట్లు అడగటానికి వస్తే వాళ్ళు కూడా స్వార్థంతో డబ్బులు అడుగుతున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఉన్నాయని నేను చెప్పట్లేదు, కొన్ని ప్రాంతాల్లో కరెక్టే. కానీ ఇవాళ భారతదేశ అంటే ఈ ప్లేన్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఎలక్షన్లో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే అయితే ఒక 20 నుంచి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంపీ అయితే ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. లక్షలండి, సర్పంచ్గా అవుతున్నాయి కదండి, కోట్ల రూపాయలు వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. మొన్న ఇది మున్సిపల్ ఎలక్షన్లో మా కే సముద్రంలో కనీసం 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పి నేను ఇంకేముంటుంది. అంటే ఒక ఓటుకు 5,000 ఇచ్చుకుంటున్నారు, 5,000 నుంచి 10,000 కూడా ఇచ్చుకుంటున్నారు. ఇటువంటి అప్పుడు మావోయిస్ట్ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేమేదో పార్టీ పెట్టి ఇక్కడ ఎలక్షన్లో పాల్గొని మేము చేస్తామంటే అది కళాది కాదు కూడా. అది ఇవాళ ప్రతి వాళ్ళు కూడా సేవ చేయాలంటే పార్టీ తుపాకీ అవసరం లేదు, ఇంకో రకంగా కూడా చేయొచ్చు కదా. ఆ మార్గం ఎందుకు ఎంచుకోకూడదు? చేతులు తుపాకీ ఉంటేనే సాయుధ పోరాటం చేస్తాం, ప్రజలకు సేవ చేస్తామని, కానీ రాజకీయ పార్టీలు చేరితేనే ప్రజలకు సేవ చేయాలని కానీ నీకు లేదు. రాజకీయ పార్టీలో వీళ్ళని చేర్చుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ ఇది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాను, బీజేపీలో చేరుతాను కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా జైన్ అయినా వాళ్ళ కింద పొండి పనిచేయడమే. ఇప్పుడు రేపు నేను వెళ్ళి ఏదైనా జైన్ అవుతానంటే ఒక నాయకుడి కింద పనిచేయాల్సిందే తప్ప నాకు నేనుగా ఉండే పరిస్థితి ఏముండదు అక్కడ. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే రాజీ పడరు వీళ్ళు. అయ్యా అప్ప అని వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి స్వభావం వీళ్ళది కాదు. ఎందుకంటే డామినేటింగ్ నేచర్ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుని దగ్గర కూడా వీళ్ళు పొసగలేరు, వీళ్ళు అంటే ఉండి పనిచేయలేరు. కాబట్టి వీళ్ళకి పడదు వీళ్ళకు. కాబట్టి వీళ్ళు స్వతహాగా చేస్తే మాత్రము ఓట్లు వేసే ప్రజలు 1% కూడా ఉండరండి. ఎందుకంటే ఇవాళ ఆదివాసీ ప్రజలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కూడా డబ్బులకు ఆశపడి ఓట్లేస్తున్నారు. నిజాయితీగా 1% కూడా ఓట్లు లేదు అట్లా. కాబట్టి మనము ఆశపడడం అనేది దుర్లభమే తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజలు వాళ్ళు గ్రహించాలి. ఓట్లను డబ్బులు పెట్టి కొనడము అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళు బంద్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయమంటారు? వాళ్ళని ఏం లేదు, ఇలాగా చక్కగా బిలిట్స్ వ్యాపారం చేయమంటారా, లేదా మరో మార్గం తీసుకుని కుటుంబాన్ని పోషించుకోమంటారా, లేదా ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్లుగా రాజకీయ పార్టీలో తిరిగి మీకున్న ఆత్మగౌరవం చంపుకొని పని చేయమంటారు? ఒక్కటండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి.
అది కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అది ఈ జనరేషన్కు సాధ్యం కాదు. ఇంకో 2 జనరేషన్స్ వరకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఈ 3 విషయాల మీద సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా పనిచేసి ప్రభుత్వాలతోని, అంటే రాజకీయ పార్టీలతోని కాదు నేను చెప్పేది, ఇక్కడ మీరు బాగా గమనించండి. ప్రభుత్వాలతోని కలిసి, ప్రభుత్వం అంటే బ్యూరోక్రాట్స్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కలిసి కనుక పనిచేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని చేయాలి. రాజకీయ వ్యవస్థ అంటే ఏంది ప్రజలకు చెప్పగలగాలి. స్వార్థము నిస్వార్థానికి మధ్యలో ఒక గీటురాయి ఉంది. డబ్బు అనే గీటురాయిని వాళ్ళు చెరిపేయగలగాలి. ఇది అంత సులువైన పని కాదు. చాలా టైం పట్టుద్ది. ఇది ఇంకొక 50 ఏళ్ళు పట్టినా పట్టుద్ది. ఎందుకంటే ప్రజలు నిస్వార్థంగా ఆలోచించే స్థాయికి రావాలంటే మరొక 50 ఏళ్ళు పట్టుద్ది. ఆ 50 ఏళ్ళు వీళ్ళు ఓపికగా ఉండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ గనక అలా ఉంటే గనక తప్పకుండా వీళ్ళు పార్లమెంట్ వ్యవస్థలోకి మళ్ళీ వచ్చి ఎలక్షన్లోకి వెళ్తే వీళ్ళకు ఓటేస్తారు. కానీ ఇవాళ ఓటు డబ్బు లేకుండా ఓటు వేసే పరిస్థితి లేదు. అది నువ్వు ఎంతైనా పని చేయి, కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని చేయి. అది నువ్వు రాజకీయ పార్టీగా ఉండి చేయాల్సిన పని ఏం లేదు. మీరు స్వచ్ఛందంగా చేయొచ్చు, ఒక ఎన్జిఓని పెట్టుకొని చేయొచ్చు కదా. అవును, ఎవరు వద్దంటున్నారు మీకు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉంది, అది కూడా ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుంది కదా. దానికి ఒక అనుబంధ సంస్థ ఉంది, రాజకీయ పార్టీ ఉంది, బీజేపీ లాంటి సంస్థలు ఉన్నాయి, దానికి వాళ్ళు పనిచేస్తున్నారు కదా అధికారంలో. మీరు అలా ఉండి పని చేయండి. మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకు దేశభక్తిని పెంచండి, ప్రజలల్లో నిస్వార్థాన్ని పెంచండి, ఒకరి కోసం ఒకరు ఆలోచించే జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి. అంతే కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, వాళ్ళకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు ఉపాధి మార్గాల గురించి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేయగలిగితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఆ టైంలో మీరే ఉండాలనుకుంటే మీరే ఉండండి. కానీ ఇప్పుడు మేము రాజకీయాలు చేస్తాం, జెండాలు పట్టుకొని తిరుగుతామంటే మాత్రం ఇంపాసిబుల్. అది సాధ్యం కూడా కాదు. అది ప్రజల్ని ఏమార్చడం తప్ప ఇంకొకటి లేదు. అది ఓకే. బయటకు వచ్చిన అన్నలందరూ కూడా ప్రజలకు సేవ చేయాలంటే ముందుగా వాళ్ళకి విద్య నేర్పించండి, వాళ్ళకున్న హక్కులు తెలపండి. అది మళ్ళీ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తుంది అంటున్నారు మధు గారు. అంతేగాని రాజకీయ పార్టీలో చేరుతాం లేదా రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అనేది మాత్రం జరిగే పని కాదంటూ చెప్తున్నారు. ఇది మధు గారు విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న.